సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్లోని వివిధ వార్డుల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గజమాలతో అభ్యర్థిని సత్కరించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. బలహీన వర్గాల భూముల కొరకు పోరాడింది తామేనని చెప్పారు. ఒకసారి మీ ముందరికి వచ్చి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి ముందరికి వచ్చిన తల్లి ఇప్పుడు 2 సార్లు 10 సంవత్సరాలు వాళ్ళు అనుభవించి ఏ ఒక్కరు కూడా ఏం చేసింది లేదు. ఈరోజు గతంలో ఏం చేసినా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఇంద్రమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గృహ కింద ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, దళితులకి ఎస్సీ ఎస్టీలకి అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏం చేసినా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మీ అందరికీ కూడా తెలిసి ఇంద్రమ్మ రాజ్యంలో అన్ని కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల వల్ల కనీసం ఏ ఒక్క వర్గం కూడా బాగుపడలేదు కదా, మీ అందరికీ కూడా తెలుసు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి మీ ముందుకు వస్తా ఉంది. ఇందాక గండమ్మ అడుగుతుంది, మా మహిళల ఓట్లు కావాలి, మమ్మల్ని మెట్టియాలి, మమ్మల్ని ఒప్పియాలి, మమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి ఇందాక గండమ్మ అడుగుతుంది. నేను అదే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేపొద్దుగల 500కి సిలిండర్ ఇస్తానని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 500కే సిలిండర్ ఇస్తా అని చెప్తుంది. మీలాంటి మహిళలకి, పేద మహిళలకి నెలకి 2500 రూపాయలు నేరుగా మహిళలకి ఇస్తా అంటుంది కాంగ్రెస్ పార్టీ. రోజు మీరు మహిళలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ తిరిగినా బస్సు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగవచ్చు మహిళలని చెప్పి పథకం తీసుకొచ్చుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంకో విషయం, ఆ రోజు మన కరెంటు పరిస్థితి ఏంది? 2013 దాకా ఆ రోజు కరెంటు 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు ఉండే. మరి ఈ రోజు కరెంటు బిల్ ఎంత వస్తుంది? మనకి ఈ రోజు కరెంటు బిల్ ఎంత వస్తుంది? 700, 800